వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. నేను మీ భాషని. ఈరోజు వార్తలోని ప్రధాన అంశాలు: ఓవైపు కారిచ్చు, మరోవైపు ఇసుక, తుఫాన్తో అల్లాడుతున్న ఇజ్రాయిల్. ఢిల్లీలో భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా 100కు పైగా విమానాలు ఆలస్యం, 4 మృతి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కాశ్మీరీలు ముస్లింలపై దాడి చేయవద్దని విజ్ఞప్తి చేసిన నేవీ అధికారి భార్య. సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టు చేసినందుకు ఎక్స్ యూజర్పై కేసు నమోదు చేసిన పోలీసులు. ఇజ్రాయెల్ను ప్రకృతి వైపరీత్యం వెంటాడుతుంది. ఇప్పటికే కారిచ్చుతో జెరూసలేం శివారులోని అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. తాజాగా ఇసుక తుఫాన్తో ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ కారణంగా దేశ దక్షిణ భాగాల్లో నెగివ్ ఎడారి, బిర్షేబా ప్రాంతాలను ధూళి మబ్బులు కమ్ముకున్నాయి. ఫలితంగా ఆకాశం కాషాయంగా మారిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. నెగెవ్లోని ఇజ్రాయెల్ సైనిక స్థావరాన్ని ఇసుక తుఫాను తాకిందని స్థానిక మీడియా తెలిపింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫుటేజ్లో గాలి తీవ్రత కారణంగా సైనిక స్థావరం గేట్లను మూసివేయడానికి సైనికులు కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. బలమైన ఇసుక తుఫాను కారణంగా పెద్ద పెద్ద కుర్చీలతో పాటు అనేక వస్తువులు కొట్టుకుపోతున్నట్లు మరో వీడియోలో కనిపిస్తుంది. అలాగే మహిళలు నడిచేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైపరీత్యాన్ని కొందరు తమ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా వాతావరణ శాస్త్రవేత్తలు ఇజ్రాయెల్ దక్షిణ బలమైన గాలుల గురించి హెచ్చరిక జారీ చేశారు. పగటిపూట భారీ గాలులు వీస్తాయి, తీవ్రమైన పొగమంచు ఏర్పడుతుంది. దక్షిణాన ఇసుక తుఫాన్లు కూడా ఉంటాయి. తీరం వెంబడి 98 నుండి 100 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతలతో వేడి తరంగం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా అని వాతావరణ శాస్త్రవేత్త లియోర్ సుద్రిని ఉటంకిస్తూ ఇజ్రాయెల్ నేషనల్ న్యూస్ నివేదించింది. అనూహ్యమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇజ్రాయెల్ 77వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యక్ష వేడుకను రద్దు చేసింది. బదులుగా బుధవారం సాయంత్రం ఇజ్రాయెల్ టెలివిజన్లో ప్రారంభోత్సవ వేడుక కోసం ముందస్తుగా రికార్డ్ చేసిన డ్రెస్ రిహార్సల్లో ప్రసారం చేశారు. మరోవైపు కారిచ్చు కూడా ఇజ్రాయెల్ను ఆందోళనకు గురిచేస్తోంది. జెరూసలేం శివారు అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు 120 అగ్నిమాపక రెస్క్యూ బృందాలతో పాటు విమానాలు, హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు తెలిసింది. 3 కమ్యూనిటీలను ఖాళీ చేయించామని, కనీసం 13 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీ పరిసర ప్రాంతాలైన ఎన్సీఆర్లో ఉరుములు, ఈదురుగాలతో, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశ రాజధాని అంతటా వాతావరణం అంతరాయం కలిగించడంతో 40కి పైగా విమానాలను దారి మళ్లించారు. దాదాపు 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. ద్వారకలోని జాఫర్పూర్ కలాన్లో విషాదం నెలకొంది. అక్కడ బలమైన గాలులు వీచడంతో వేప చెట్టు ఇంటిపై కూలిపోయింది. ఫలితంగా ఓ మహిళ, ఆమె 3 పిల్లలు మరణించారు. పోలీసులు, అగ్నిమాపక దళం సహాయక చర్యలు చేపట్టినప్పటికీ 4 ఆర్టీఆర్ ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు. మృతురాలి భర్త అజయ్కు స్వల్ప గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా ఉదయం ఢిల్లీలో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికను జారీ చేశారు. భారీ వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్పోర్టు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. కాగా ఎయిర్పోర్టుకు వెళ్లే ముందు ప్రయాణికులు తమ విమానాల రాకపోకల్ని పరిశీలించాలని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికులను కోరింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ప్రతికూల వాతావరణం తగ్గే వరకు ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, కిటికీలు మూసుకోవాలని, ప్రయాణాలకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహా అనేక మంది అధికారులు వర్ష ప్రభావిత ప్రాంతాలను స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలను సమన్వయం చేశారు. ఉత్తర పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, నైరుతి రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్, దక్షిణ గంగా తీర, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తర తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్లలో తీవ్రమైన ఉరుములు, ఈదురుగాలులు, వడగళ్ల తుఫాను వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశాలోని కంధమాల్, కలహండి, రాయగఢ్లలో రాబోయే 2 రోజుల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశాలోని 3 జిల్లాల్లో చెట్ల కొమ్మలు విరిగిపోవడం వల్ల గడ్డి, గుడిసెలు, కోతకు సిద్ధంగా ఉన్న పంటలు, చెట్లకు నష్టం వాటిల్లవచ్చని, విద్యుత్, కమ్యూనికేషన్ లైన్లలో అంతరాయం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రజలు పక్కా నిర్మాణాలలో ఆశ్రయం పొందాలని, చెట్ల కింద రావొద్దని, విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రతికూల వాతావరణ సూచన కారణంగా రైతులు తమ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన నేవీ ఆఫీసర్ భార్య ఇమన్షి ముస్లింలపై కీలక వ్యాఖ్యలు చేశారు. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ జయంతి సందర్భంగా శాంతి, ఐక్యత కోసం ఆయన భార్య హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు. ఆయన జ్ఞాపకార్థం నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆమె మాట్లాడుతూ ఈ విషాదం తర్వాత ముస్లింలను, కాశ్మీరీలను నిందించవద్దని ఆమె దేశ ప్రజలను కోరారు. మనం ముస్లింలను లేదా కాశ్మీర్ను లక్ష్యంగా చేసుకోకూడదు. మాకు శాంతి కావాలి, న్యాయం కావాలి, ద్వేషం, విభజనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. భారతీయ నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఏప్రిల్ 22న ఇమాన్షితో హనీమూన్లో ఉండగా హత్యకు గురయ్యారు. ఈ జంట 6 రోజుల క్రితమే ఏప్రిల్ 16న వివాహం చేసుకున్నారు. వీసా సమస్యల కారణంగా స్విట్జర్లాండ్ను సందర్శించాలని వారి ప్రణాళిక విఫలమైంది. బదులుగా వారు జమ్మూ కాశ్మీర్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ నిర్ణయం వారి జీవితంలో విషాదం నింపింది. వైరల్ అయిన వీడియోలో ఇమాన్షి దాడి జరిగిన భయంకరమైన క్షణం గురించి వివరించింది. నేను నా భర్తతో కలిసి బేల్పూరి తింటున్నాను. ఒక వ్యక్తి వచ్చి నా భర్తను నీవు ముస్లింవా అని అడిగాడు. నా భర్త కాదు అని చెప్పడంతో ఆ వ్యక్తి వెంటనే నా భర్తను కాల్చి చంపాడని కన్నీళ్లతో చెప్పిన వీడియో వైరల్గా మారింది. తన భర్త నిర్జీవ శరీరం పక్కన కూర్చున్న ఇమాన్షి చిత్రం దేశవాసులకు వెంటాడే గుర్తుగా మారింది. అయినప్పటికీ దుఃఖంలో కూడా ఆమె న్యాయం కోసం పిలుపునిచ్చింది. ప్రతీకారం కాదు, దాడి చేసిన వారిని శిక్షించాలని అధికారులను కోరింది. పహల్గామ్ ఉగ్రదాడి కోపాన్ని ఏ సామాజిక వర్గంపై కూడా ప్రదర్శించడం తనకిష్టం లేదన్నారు. వినయ్ నర్వాల్కు నిన్నటికి 27 ఏళ్లు నిండాయి. అతని జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు బలాన్ని ఇవ్వాలని ఇమాన్షి దైవాన్ని ప్రార్థించింది. ఆమె ధైర్యాన్ని సోషల్ మీడియాలో చాలామంది ప్రశంసించారు. కోపం కంటే కరుణను ఎంచుకున్నందుకు అభినందించారు. రచయిత్రి ఫర్జానా వెర్సే మాట్లాడుతూ మీ మానసిక గాయాన్ని కూడా పక్కన పెట్టి ఇతరుల శ్రేయస్సు కోసం మీరు గలం విప్పడానికి చాలా ధైర్యం అవసరం. శాంతమే తారక మంత్రం అని ఇమాన్షి అర్థం చేసుకున్నారని ఆమె అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన మార్పింగ్ చేసిన కంటెంట్ను పోస్ట్ చేసినందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోషల్ మీడియా యూజర్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శి కైలాష్ సజ్జన్ మంగళవారం దాఖలు చేసిన అధికారిక ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం ఎక్స్లో డిగ్ టీవీ తెలుగు అనే హ్యాండిల్ ఉన్న ఖాతా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యంతరకరమైన రీతిలో చిత్రీకరిస్తూ మార్పింగ్ చేసిన చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఈ పోస్టులో తెలంగాణ ఫుడ్ అండ్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం ఖురేషి వంటి ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. వీరితో పాటు రాజకీయ ప్రముఖులను ఎగతాళి చేసే శీర్షికలు కూడా ఉన్నాయి. ఈ మార్పింగ్ చేసిన కంటెంట్ నకిలీదని, అసభ్యకరమైన, అవమానకరమైనదని అభివర్ణించారు. సీఎంని, కాంగ్రెస్ పార్టీని కించపరిచే దురుద్దేశంతో దీనిని షేర్ చేశారని సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శి కైలాష్ సజ్జన్ ఆరోపించారు. ఆ నెటిజన్ ప్రభుత్వంపై ప్రజల ద్వేషాన్ని రెచ్చగొట్టే లక్ష్యంతో సమస్య సృష్టించేవాడు అని సజ్జన్ పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 352, 353/2, 336/4 కింద కేసు నమోదు చేశారు. కంటెంట్ను అప్లోడ్ చేసిన వ్యక్తి వివరాలను పొందడానికి ఎక్స్కి లేఖ రాస్తామని పోలీస్ అధికారులు తెలిపారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.